ఒక వ్యక్తి భ్రష్ట మనసుకి అప్పజెప్పబడ్డాడు అంటానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని వెంటనే శిక్షిస్తాడు. మనము దావీదు విషయంలో చూస్తాం. దావీదుని శిక్షించాడు. ఆ శిక్షించినప్పుడు దావీదు వెంటనే దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ఏమండి ఆయన పాదాల దగ్గర ఆ పాపమును విడిచిపెట్టాడు. అయినను సరే దేవుడు చెప్పిన ఆ మాటలు నెరవేరుతాయి. నీతిమంతుడైన ఉరియాని దావీదు హత్య చేయించాడు, నరహత్య చేయించాడు. అల్పకాల పాప భాగం కోసం, మోహము కోసము ఒక నీతిమంతుని రక్తమును రుచి చూశాడు దావీదు. ఎందుకు? లేఖనము ఇస్తుంది, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయములో దావీదు చేసిన పాపము తర్వాత పరిహారానికి అదే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములోనేమో ప్రవర్త ద్వారాగా దిద్దుబాటు చేసినప్పుడు దావీదు ఒప్పుకున్న దావీదు సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇది దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం కలిగి, అనగా ఇక్కడ మనం చూస్తే దావీదు దిద్దుకున్నాడు. చాలామంది అన్స్ఫిట్గా జారి పడతారు, అడుగులు జారి పడతాయి. మరి ఎందుకు దిద్దుకోలేకపోతున్నారు? పాపము బంధించి పాతాళము పాపము చేసిన వారిని పట్టి బంధిస్తుంది. యాకోబు పత్రికలో సాక్ష్యం ఇవ్వబడి ఉంది. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరణమును కంటుంది. ఏమండి, దురాశ కూడా గర్భము దాలుస్తుందట, పాపము పరిపక్వమవుతుందట. ఆ పరిపక్వమైన ఆ పాపము మరణమును కంటుందట. ఈరోజు నీ భార్యను మోసం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఒకరోజు నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఓ స్త్రీ, నీ భర్తను మోసం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఒకరోజు నీ యొక్క శాపము పాపము నిన్ను సంహరిస్తుంది. దావీదుకి అదే జరిగింది. ఆఖరికి దావీదు ఎందుకు అంటే దేవుని మాటను తునీకరించాడు. ఈరోజు ఒక పక్క దేవుని సేవకులు చెబుతున్నప్పటికీ, వింటున్నప్పటికీ విన్నట్టే ఉంటున్నారు. కానీ ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. ఎందుకు లేదు? ఏమైంది? వాట్ ప్రాబ్లం? వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్య మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని సరి చేసుకోనండి. లేని వేళల దావీదు ఎంతో భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేశాడు. ఆఖరికి అంటాడు, నీ పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయవద్దు అని కీర్తన గ్రంథములో సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, కీర్తనాకారుడు దావీదు కీర్తన గ్రంథములో సాక్ష్యం ఇచ్చాడు. నేను కేవలము నీకు విరోధముగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుడివి, నిర్మల హృదయుడు కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. మరి మీ జీవితం ఎలాగో ఉంది? కీర్తన గ్రంథము మరి 51వ కీర్తనలో 4వ వచనంలో సాక్ష్యం ఇచ్చాడు దావీదు. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయవద్దు. ఈరోజు సన్నిధి నుండి తోసివేసి, ఈరోజు తొయ్యబడి దేవుని మందిరమునకు వచ్చి కూడా, నాయన ఈరోజు దేవుని మందిరము ఆభరణంలోకి వచ్చి కూడా, మీటింగ్స్లో కూడా వచ్చి ఎంత భయంకరమైన కార్యకలాపాలు జరిపిస్తూ ఉన్నారంటే, మీటింగులు ఎన్నుకుంటున్నారు. ఈరోజు లవర్స్ దేవుని పరిశుద్ధమైన స్థలాన్ని ఎన్నుకొని ఎవరు చూస్తున్నవాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త. నీ పాపము నిన్ను పట్టుకోక మునిపే, నీ పాపము నిన్ను మరణానికి తీసుకెళ్ళక మునిపే ఇకనైనా మారుతావా? ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీకు అనుగ్రహింపబడినది వారు ఎలాంటి వ్యక్తులైనా సరే దేవుడు జత చేయబడ్డావు, దేవుని చేత జత చేయబడ్డావు కనుక
వారిని విడనాడకూడదు. ఇది దేవుని యొక్క నిబంధన. వెరసి ఇకనైనా మారుతారని, మారు మనసు పొందుతారని. దావీదు అన్ఎక్స్పెక్ట్గా జారి పడ్డాడు. పడిన వ్యక్తి మరలా దేవుని పాదాలని ఆశ్రయించి తన తప్పు తను తెలుసుకొని ఆఖరికి దేవుడు చెప్పిన మాటలు తూసా కూడా తప్పలేదు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా హృదయానుసరుడైన దావీదు, నా ఇష్టానుసరుడైన దావీదు అని సాక్ష్యం పొందాడు. ఏమండి, మరి మీ జీవితాలు ఎలాగున్నాయి? మీ పరిస్థితులు ఎలాగున్నాయి? మీరు కొంచెం కాలం కోసము, సుఖం కోసము నువ్వు కట్టుకున్న భార్యని, బిడ్డలని గుర్తుకు రావట్లేదా? పొద్దస్తమానం పనిచేసి రెక్కల ముక్కలైందాక నీ కోసము కష్టపడిన నీ భర్త నీ గుర్తుకు రావట్లేదా? నీ బిడ్డలు గుర్తుకు రావట్లేదా? ఈరోజు నీవు సమాజమునకు ఏమి మాదిరిస్తున్నావు? నీ యొక్క జీవితాన్ని బట్టి సమాజంలో ఉన్న ఎత్తులు నేను తునీకరిస్తారు. ఆఖరికి సమాజము నీకు తీర్పు తీర్చకపోయినా, తీర్పు తీర్చిన దేవుడు ఒకరోజు పాతాళ అగ్నికి నిన్ను పంపుతాడు. ఈ లోకము శాశ్వతం కాదు. కనుక ఇకనైనా సోదరుడా, సోదరి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని, ఒకవేళ అన్ఎక్స్పెక్ట్గా ఏమన్నా లోపాలు ఉంటే సరిచూసుకొని దేవుని పాదాలని కొట్టుకుంటారని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలికించాడు. మరి నా లైవ్ చూస్తున్న వారిలో ఎవరు ఉన్నారో మరి సరిచేయబడతారని పరిశుద్ధాత్మ దేవుడే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి సరిచేయబడతారని, మాతో కలిసి కూడా లోపాలు లేని వారు ఎవరు లేరు. లోపాలు అందరిలో ఉన్నాయి. మరి ఉన్నప్పటికీ మరి ఎవరికి వాళ్ళు సరిచేయబడాలి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం అంటుంది కదా, ఒకసారి మనుషుడు కింద పడిన తర్వాత లేకుండా ఉంటాడా? లేచి నిలబడతారుగా. అలాగనే మన యొక్క జీవితంలో, ప్రయాణములో అనేక రకాలైన ఆటుపోట్లు, అనేక రకాలైన పరిస్థితులు వస్తాయి. వచ్చిన వాటన్నిటికీ మనము దేవుని మీద మన గురి నిలిపి, దేవుడే ఆయన మీద మన మనసును నిలిపి, మనము అన్ని వేళలా ఆయన మీద ఆధారపడాలి, ఆయననే ఆనుకోవాలి. దావీదు ఆయన మాట తునీకరించాడు, మనము ఆయన మాట తునీకరించకూడదు. ఎందుకంటే మనము ఇక్కడ వారిమి కాదు, మనము దేవుని సన్నిధికి చేరేవారిమి కనుక సరిచూసుకుంటారని నీ భార్యని నువ్వు ఇకనైనా స్వీకరించు, నీ భర్తని ఇకనైనా స్వీకరించు. మీ యొక్క ఆ కలెక్షన్ నుంచి విడుదల పొందుతారని ప్రభువు వారు మాట్లాడాడు. ఇక మీరు సరిచూసుకుంటారో మరి దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరణం కంటుంది. ఆ సంగతి మటుకి మరవవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు మీకు మనోనేత్రాలు వెలిగించి మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమేన్.